వాళ్ళు నా డబ్బుల కోసం నన్ను యూజ్ చేస్తున్నారనమాట. దే వాంటెడ్ టు బీ విత్ మీ ఫర్ దాట్. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఒక తోడు ఉండాలి. ఓకే, పక్కన ఎవరో ఒకరు పడి ఉండాలి. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సరే వాళ్ళకి ఒక తోకలాగా ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్స్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, we know it inside our gut when we are being used. Hello, am I talking to someone over here? Yes, I'm talking to you. ఆల్సో కొంతమంది మన గోల్స్ని సపోర్ట్ చేయరు, లేదా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు అన్నట్టు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది అయితే హైట్స్ ఆఫ్ టాక్సిసిటీ ఉంటుంది గైస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మంచిగా ఇఫ్ దే వాంట్ టు ఫీల్ గుడ్ అబౌట్ దెమ్ సెల్వ్స్, వాళ్ళు ఇంకొకరిని డౌన్ చేస్తేనే వాళ్ళకి ఆ హై, ఆ మంచి ఫీలింగ్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ సోషల్ మీడియా నౌ డేస్. సో అలాంటి వాళ్ళు మన చుట్టూ మన లైఫ్లో కూడా ఉంటారు. సో వన్స్ యూ రికగ్నైజ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, చాలా మర్సిలెస్లీ నేను వాళ్ళని కట్ చేసేసాను నా లైఫ్ నుంచి. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై సెల్ఫ్. సో ఇలాంటి వాళ్ళని ఎవరైతే మన గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తున్నారు, లేదా మనతో ఏదో ఒక కండిషన్ వల్లనే ఉన్నారు అంటే, ఐఎమ్ సారీ గైస్, యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో. ట్రస్ట్ మీ, నేను నా క్లాజెట్ ఎప్పుడైతే స్ప్రింగ్ క్లీన్ చేశానో అండ్ నా సర్కిల్ నుంచి ఇలాంటి వాళ్ళని కట్ చేస్తూ ఉన్నాను, ఐ హ్యావ్ బీన్ గ్రోయింగ్, ఐ హ్యావ్ బీన్ హ్యాపియర్ అండ్ ఐ హ్యావ్ బీన్ డెఫినెట్లీ మోర్ సక్సెస్ఫుల్.